ఉల్కాస్థో యథా కచ్చిత్ ద్రవ్యమాలోక్యతాంత్యజే జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజే. శ్రీ శివరామ దీక్షిత అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ రాజయాఖ్య రాజయోగి మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 116వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే, మరుపన తొలిమేనులు మూడెరుకన నాల్గవ శరీరమీరెండొక్కటే పరిపూర్ణమావలిది ఈవలి ఎరుకను గురువాక్కు చేత ఎగురాజిమ్మినాను పోవును లేని ఎరిగేదేగినాను ఎరిగేదే లేకుండు ఏమో ఆవల జాడ ఎరిగే వారింకా ఇనుతే చాలెరు కాను ఎగురాజిమ్మినాను పోవును లేని ఎరిగేదేగినాను అని అంటున్నాడు. మరుపన తొలిమేనులు 3 అంటే ఈ మరుపన తొలిమేనులు 3 అనేటువంటివి ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. అంటే కనబడేటువంటిది శరీరము అనేటువంటి శరీరము లోపటనే ఈ 3 శరీరములు 4 శరీరములు ఉన్నాయని మనకు వేదాంతములో నిర్ణయం చేసి ఉన్నారు. కాబట్టి దీక్షితుల వారు చెప్పినటువంటిది గుర్తెరిగే శరీరము ఒకటే. ఆ గుర్తెరిగే శరీరమునకు అవస్థ ఏంటిది అంటే కళ అన్నారు. అందుకొరకే ఆ ఎరుక మూలము లేని గుర్తెరిగే శరీరమే ఎరుక అని చెప్పి భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు అన్నారు. కాబట్టి ఆ ఎరుకకు ఇది దృష్టాంతము కళ. కాబట్టి ఇక్కడ మనకు వేదాంతం ప్రకారంగా విచారణ చేసినట్లయితే ఈ యొక్క మరుపనగా 3 శరీరములు అని అంటున్నాడు. అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. అంటే ఇక్కడ స్థూల శరీరము అంటే ఇక్కడ జాగ్రత్త అవస్థ 25 ఇంద్రియములతో కూడుకొని వ్యవహారం చేసేదంతా కూడా ఇది జాగ్రత్త అవస్థనే స్థూల శరీరము. మరి 17 ఇంద్రియములతో వ్యవహారం చేసేదంతా సూక్ష్మ శరీరం అనేటువంటిది. మరి సుషుప్తి అవస్థ అంటే జీవుడు, ప్రాణము, ప్రత్యేగాత్మ ఈ 3టితో వ్యవహారం చేసేదంతా కూడా ఇది సుషుప్తి అవస్థ. కాబట్టి మరి ఇక్కడ ఈ జాగ్రత్త అవస్థకు ఈ యొక్క సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, స్థూల శరీరం అనేటువంటి జాగ్రత్త, సూక్ష్మ శరీరం అనేటువంటి స్వప్నములకు కారణమైనటువంటిది ఏది ఇక్కడ అంటే అది సుషుప్తి అవస్థ. కాబట్టి సుషుప్తి అవస్థనే కారణ శరీరము. ఈ కారణ శరీరం అని ఎందుకు అన్నారు అని అంటే ఈ కారణ శరీరం అనేటువంటిది ఇది అజ్ఞానావరణముతో కూడుకున్నటువంటిది, అజ్ఞానంధకారముతో ఉండేటువంటిది ఇది కారణ శరీరము. కాబట్టి ఈ కారణ శరీరము అజ్ఞానాంధకారంతో కూడుకున్నటువంటిది అన్నప్పుడు దానికి అవకాశం ఇచ్చేది, స్థూల శరీరానికి అవకాశం ఇచ్చేది ఇది మాతృస్థానము. ఈ యొక్క ఈ స్థూల శరీరం అనేటువంటిది కారణ శరీరము మాతృక స్థానము, జాగ్రత్తకు స్వప్నమునకు. కాబట్టి మరి ఇవి రెండు కూడా అజ్ఞానం అనే ఆవరణము నుంచే వచ్చిపోతున్నవి. కాబట్టి ఇక్కడ ఈ జాగ్రత్త వ్యవస్థ యందు నేను మా అయ్య ఏం సంపాదించిండు, మా తాత ఏం సంపాదించిండు, నేను సంపాదించుకున్నా కదా. మరి ఇక్కడ మరి ఒక వ్యవహారం చేసిన, నేను వ్యాపారం చేసిన, ఎందరినో ముంచిన, చేసి అది చేసి ఇది చేసి మొత్తం నేను
బిల్డింగ్లు కట్టినా 5 ఎకరాల పొలం కొన్నా ఇవన్నీ అని చెప్పుకుంటారు కదా. ఇదంతా మరి జ్ఞానముతో వ్యవహారం చేసేదా అజ్ఞానంతో వ్యవహారం చేసేదా అంటే అజ్ఞానముతో వ్యవహారం చేసేదంతా కూడా నాదని చెప్పుకునేదంతా కూడా అది అజ్ఞాన వ్యవహారమే. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ అంటే మీకు జ్ఞానం లేదు, మాకు బాగా జ్ఞానం ఉన్నది కాబట్టి మేము జ్ఞానంతో సంపాదించుకున్నామని చెప్తారు. కాబట్టి ఈ అచలులు అంటే వీళ్ళకేం తెలియదయా, ఒక లోక జ్ఞానం అనేటువంటిది తెలియదు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక పారమార్థికమైనటువంటి తత్వాన్ని చెప్పుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకు ఈ లోక జ్ఞానం అనేటువంటిది తెలియదు అనేటువంటి భావనలో వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి అచల సాంప్రదాయంలో ఉన్నటువంటి వానికి అన్నీ తెలుస్తాయి, అన్నీ తెలుసుకుంటాడు కాబట్టి గురుముఖత అన్ని వ్యవహారాలు చేస్తూ ఉంటాడు కాబట్టి చేయనట్టు వాడు వ్యవహారం చేస్తుంటాడు. కాబట్టి మరి ఇక్కడ స్థూల సూక్ష్మములకు ఆధారమైనటువంటిది ఏది ఇక్కడ అంటే అది కారణ శరీరము. కాబట్టి రెండింటికి ఆధారమైనటువంటిది కారణ శరీరము. దీనికి గురువుగారు చక్కటి ఉపమానం చెప్తుండేది. ఎందుకంటే గురువుగారి దగ్గర ఒక సైకిల్ ఉండేది, ఆ సైకిల్ దొక్కేది కదా. ఆ సైకిల్నే మనకు ఇక్కడ దీనికి ఉపమానంగా చెప్పేటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఆయనే సద్గురుమూర్తి అమలానంద పాటల పండర్నాథ్ గారు. వారు గురుముఖత విన్నటువంటి ప్రబోధను ఒక తెలుగు పండితు కాబట్టి ఎన్నో గ్రంథాలు ఎన్నో పరిశోధన చేసి తెచ్చినటువంటి యొక్క ఉపమానాలన్నీ కూడా శిష్యులకు చెప్పేటువంటి వారు. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా కండ్లకు చూయించేటువంటి వాళ్ళు. మళ్ళా చెప్పడమే కాదు, ఉపమానం అంటే అది నీ కంటి ముందు నిలబెట్టి ఇది అవునా కాదా అని చూపెట్టేటువంటి మహానుభావుడు పండర స్వామి. కాబట్టి మరి ఆ గురువుగారు చెప్పినటువంటిది ఒక ఉపమానం ఏమని చెప్పేది గురువుగారు అంటే, సైకిల్ ఉంది కదనయ్య, ఇప్పుడు ఆ సైకిల్కి 2 టైర్లు ఉండవా? రీములు ఉంటాయి, దానికి టైర్లు ఉంటాయి. ఆ 2 రీములు దేనిపై ఆధారపడి ఉన్నవి అన్నప్పుడు ఆ రీములకు 2 టైర్లకు అది మధ్యలో చక్రం అనేటువంటిది ఉంటుంది కదా. వెనుక టైరు ఈ ముంగట ఈ ఎక్సెల్ ఉండేటువంటి దానికి ఒక చైన్ ఉంటుంది. ఆ చైను ఆ యొక్క వెనుక టైర్ చిన్న చక్రం ఉంటుంది. ఇక్కడ ఈ ఎక్సెల్ కాడ పెద్ద చక్రం ఉంటుంది. ఆ పెద్ద చక్రానికి చిన్న చక్రానికి మధ్యలో ఈ యొక్క చైన్ ఉంటుంది. ఆ చైన్కు ఈ చైన్కు ఉండేటువంటి మధ్యలో ఏదైతే ఉన్నదో ఆ ఎక్సెల్ ఉండే కాడ మధ్యలో మనం తొక్కే కాడ పైడీలు 2 పైడీలు ఉంటాయి కదా అటు ఇటు. ఆ 2 పైడీలకు అవి 2 ఒక ఎక్సెల్ ఉంటుంది మధ్యలో. ఆ ఎక్సెల్కు అటొక పైడు ఇటొక పైడు ఉంటుంది. ఆ పైడుకు ఒక కాట్ర పిన్ అనేటువంటిది ఉంటుంది. ఆ కాట్ర పిన్ను ఒకవేళ అది అరిగిపోయినట్లయితే మనం ఆ పైడు గిరగిర తిరుగుతుండి తొక్కితే అది సైకిల్ కదలదు. ఎందుకంటే అంత పిన్ను ఆ యొక్క సైకిల్ కదలదు. కాబట్టి అది మళ్ళీ దానికి మనం అప్పుడు ఏమనుకుంటామంటే కాటర్ పిన్ పోయిందని చెప్పి మనం అక్కడ సైకిల్ షాప్కి పోతే వాడు మళ్ళీ ఇంక చిన్నగానే ఉంటుంది అది కాటర్ పిన్ అటువంటిది. అక్కడ రూపాయి వేసుకొని అప్పుడు కాటర్ పిన్ వేయించుకొని మళ్ళీ తొక్కుకుంటూ పోయేది. ఎక్కడైనా అది కాటర్ పిన్ పడిపోయింది అని అంటే అది నెట్టుకుంటూ వచ్చేటువంటి వాళ్ళమే. అంటే సైకిల్ నడవదు అప్పుడు. అంటే నడుస్తుందా అంటే నడవదు, ఎందుకంటే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ చిన్న కాటర్ పిన్నుపై మరి 2 పయ్యలు ఆధారపడి ఉన్నాయి కదా, ఆ తొక్కేటువంటి వాడు కూడా ఆధారపడి ఉన్నాడు కదా అన్నప్పుడు ఈ 2 సైకిల్ టైర్లు దేని వలన తిరుగుతున్నాయి రీములు అంటే ఈ కాట్ర పిన్ అనేటువంటి ఎక్సెల్, ఆ కాట్ర పిన్ పనిచేసినప్పుడే ఈ 2 తిరుగుతాయి. కాబట్టి దీనికి ఆధారం ఏది అంటే ఆ కాట్ర పిన్ అటువంటిది ఎక్సెల్. ఆ ఎక్సెల్ వలనే ఈ 2 రీములు తిరుగుతున్నాయి కదా. నిజమా అబద్ధం అంటే నిజమే స్వామి. ఇది ఎందుకంటే మనం అందరూ సైకిళ్ళు తొక్కినటువంటి వాళ్ళమే కదా, ఇంతో అంత సైకిల్ నేర్చుకున్నటువంటి వాళ్ళం కాబట్టి ఆ సైకిల్తో ఉన్నటువంటి పార్ట్స్ కూడా మనకు తెలుసు. కాబట్టి మరి అందులోనే చెప్పేటువంటి వాడు గురుమూర్తి. కాబట్టి ఇట్లా ఆ కాట్ర పిన్నటువంటిది ఉన్నప్పుడు మరి దాని రెండింటిని నడిపేటువంటి వాడు ఎవడు ఇక్కడ అంటే నీవే కదా. ఆ సైకిల్ని ఎవడైతే కొట్టుకున్నాడో అతడే కదా తొక్కేది. ఆ సీట్ మీద కూర్చుండి నీవు ఆ 2 కాళ్ళతో ఆ పైడిలను నొక్కినప్పుడు ఆ సైకిల్ అనేటువంటిది ఉరుకుతుంది కదా, ఉరుకుతుంది అన్నప్పుడు ఈ 2 గీరలు దేని మీద పై ఆధారపడి ఉన్నాయంటే కాట్ర పిన్ అనేటువంటి ఎక్సెల్ పై ఆధారపడి ఉన్నవి. మరి ఎవరు తనకు తానే ఈ సైకిల్ ఈ యొక్క రీమ్ నడుస్తుందా, ఎక్సెల్ నడుస్తుందా, పైడీలు నడుస్తాయా అంటే నడవయి. ఎవరు ఉండాలి ఇక్కడ అంటే ఆ యజమాని అనేటువంటి వాడు నడిపిస్తే అది నడుస్తుంది. అది ఆ గమ్యం ఎక్కడికి పోవాలనో అతడు నిర్ణయించుకొని అది ఆ ఎండిలు పట్టుకున్నప్పుడు ఆ యొక్క గమనానికి అది పోతుంది. అంటే కొరక గురువు గారు ఈ సైకిల్ మీద నేను అక్కడికి స్కూల్కి పోయి ఆ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పి మళ్ళీ సైకిల్ మీద వచ్చేటువంటి వాడిని అని చెప్పి ఆ సైకిల్ని ఉపమానం తీసుకొని చెప్పేది. అన్నప్పుడు ఇక్కడ ఈ యొక్క
మరి ఎరుక అన్నప్పుడు ఇక్కడ ఈ ఎరుక అనేటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ ఎరుక తనకు తాను వచ్చినప్పుడు ఇది తల్లి గర్భం యందు తాను వచ్చినప్పుడు దానికి ఏమైనా తెలుస్తుందా అంటే ఏమీ తెలియదు. మరి ఇది మళ్ళీ కాలగర్భంలోనికి వెళ్ళినప్పుడు ఏమైనా తెలుస్తుందా అంటే అది ఏమీ తెలియదు. మరణావస్థ అనేటువంటిది కాలగర్భం కదా. కాలగర్భంలో వెళ్ళినప్పుడు మరి ఎక్కడికి వెళ్తున్నావు అంటే చెప్తాదా అంటే చెప్పదు. అప్పుడు ఎరకలేదు, మరుపే. మరి పుట్టినప్పుడు మరుపే. ఎలా ఉన్నావు నువ్వు, ఎలా వచ్చినావు అంటే చెప్తాదా అంటే చెప్పము. కాబట్టి కాలగర్భం నుండి కర్మగర్భంలోనికి వచ్చినప్పుడు కర్మగర్భం నుంచి కాలగర్భంలోకి ప్రయాణం చేస్తున్నటువంటిది ఏది ఇక్కడ అంటే మరుపు రూపంలో ఉన్నటువంటి తానే. కాబట్టి తనను తాను మరచుటే మరుపు. తనను తాను మర్చిపోవడం వలన దానికి మరుపు అని పేరు వచ్చింది. కాబట్టి ఈ మరుపు అనే దానికి కూడా మనకు చిన్న కథగా చెప్పేది గురువుగారు. ఎందుకంటే ఒక ఈగ, ఆ ఈగ ఎప్పుడైతే పుట్టినరోజు చేసుకుందామని పనుల్లో పడి ఆ యొక్క వంటకాలు చేసేటువంటి పనుల్లో పడి దాని పేరు అది మర్చిపోయింది. మర్చిపోయి ఏం చేసింది అది అంటే ఆ ఇంటి యజమాని పెద్దమ్మ ఉంటుంది కదా, ముసలామె. ఆ ముసలామె దగ్గరికి పోయి అమ్మ నేను ఇట్లా పుట్టినరోజు చేసుకోవాలని పనులు చేసుకుంటే ఆ పనుల్లో పడి నా పని మర్చిపోయినానమ్మా, నా పేరు చెప్పి కొద్దిగా పుణ్యం కట్టుకోవమ్మా అంటే నాకు తీరిక లేదు, ఇప్పుడు నేను పిల్లలని ఇక్కడ అటు పంపించాలి ఇటు పంపించాలి, నాకు చీకాకున్నది, మా కోడల దగ్గరికి పోమంటే ఆ కోడల దగ్గరికి పోయిందట. ఆ కోడల దగ్గరికి పోయి అమ్మ తల్లి ఇట్లా మీ అత్త దగ్గరికి పోతే ఇట్లా నా పేరు మర్చిపోయిందమ్మా, నా పేరు చెప్పి పుణ్యం కట్టుకోమని అంటే ఆమె ఇప్పుడు పిల్లలని స్కూలుకు పంపించాలి, ఆ స్కూలుకు పంపించేటువంటి టైం అయింది కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు నేను బిజీలో ఉన్నాను కాబట్టి అక్కడికి మా ఒక భర్త దగ్గరికి పో, ఆ రాజు దగ్గరికి పో అని చెప్పి ఆ రాజు దగ్గరికి పంపించిందట. ఆ రాజు దగ్గరికి పోయింది. ఆ రాజు దగ్గరికి పోయి అయ్యా ఇట్లా సంగతి నేను అమ్మగారి దగ్గరికి పోతే అమ్మగారు ఇట్లా చెప్పే, మరి అమ్మగారు మీ భార్య దగ్గరికి పోమని చెప్పే, మీ భార్యనేమో నీ దగ్గరికి పోమని చెప్పింది అయ్యా, ఇలా నా పేరు చెప్పి పుణ్యం కట్టుకో స్వామి అని అంటే ఇప్పుడు నాకు కచేరీకి పోయేటువంటి సమయం అయింది, నేను తయారవుతున్నాను కాబట్టి అక్కడ నా గుర్రం ఉంది, ఆ గుర్రాన్ని అడిగిపో అని చెప్తాడట. కాబట్టి ఆ గుర్రం దగ్గరికి పోతుంది. ఆ గుర్రం దగ్గరికి పోయి ఇదంతా స్టోరీ చెప్తుంది. ఆ గుర్రం ఏముంటుంది అంటే రాజు వచ్చే టైం అయిపోయింది, రాజు వస్తున్నాడు కాబట్టి నేను స్వారీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇక్కడ నాకు తీరిక లేదమ్మా, కాబట్టి నీవు నా గుర్రం పిల్ల అక్కడ ఆమె విరిగా ఉంటుంది, ఫ్రీగా ఉన్నది, ఆడికి పోయి అడుగుపోమంటే ఆ పిల్ల దగ్గరికి పోయిందట. ఆ పిల్ల దగ్గరికి పోయి ఇట్లా పోతే అని చెప్పి ఇవన్నీ చెప్పే వరకు ఆ పిల్ల గుర్రం పిల్ల ఈహీ అని నవ్విందట. ఈహీ అని నవ్వే వరకే అది నా పేరు ఈగ ఈగ అనుకుంటే అది లేచి సంతోషముతో ఎగిరిపోయింది అని గురువుగారు చెప్పినారు. కాబట్టి చెప్పేటువంటి కథ ఇది. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థం అయిపోయింది అంటే ఈ ఎరక అనేటువంటి తన యొక్క పరమాత్మ స్వరూపమే, ఆ బ్రహ్మస్వరూపంలో ఉన్నటువంటి తాను ఈ జీవరూపంలో ఉండి నేను మరుపు రూపంలో ఉండి జీవుణ్ణి అనుకుంటున్నాడు కదా. ఎప్పుడైతే గురుదర్శనం అయిందో గురువుగారు నీవు జీవుడవు కాదు పరమాత్మ స్వరూపమే అని చూపెట్టి నీకు మూలము కానీ స్థానము కానీ లేనే లేదు, నీవు లేనెరకవే లేవు పో అని చెప్పి అచల ఋషులు మనకు నిర్ధారణ చేసి నీవు లేని ఈగవు లేకపో అని ఆ ఈగకు చెప్పినట్లు నీవు లేని ఎరుకవు లేనే లేవు, కాబట్టి లేని ఎరుక నీకు భ్రాంతి ఎందుకని భ్రాంతి తీసేసినటువంటి వాళ్ళే మనకు ఇక్కడ అచల ఋషులు. అది గురు కృప వలన మనకి ఎప్పుడైతే అనుగ్రహం కలిగిందో అప్పుడు ఈ ఎరక అనేటువంటిది 4వ శరీరం అనేటువంటి ఎరకకే ఈ శరీరం అనేటువంటిది జగత్తు, ఆ జగత్తులో ఉన్నటువంటి శరీరి అనేటువంటి దేహి అనేటువంటి నేను నాకు మూలం ఉన్నదా పరిపూర్ణ పరభయలు అందు అంటే లేనే లేదు అని ఎప్పుడైతే గురుముఖత అది దర్శింపబడిందో మరి తానే లేకపోతున్నది. కాబట్టి ఇక్కడ మనకేమంటున్నాడు, ఎరుకన 4వ శరీరం ఈ రెండొక్కటే, మరుపు అనేది శరీరము ఒకటి. ఈ 3 శరీరాలు 4 శరీరాలు కాదు ఇక్కడ అంటే మరుపు అనేది ఒకటి, ఎరుక అనేది ఒకటి, ఈ రెండే. కాబట్టి మరుపే శరీరము. మరి మరుపు గుర్తెరిగే శరీరమునకు ఆ బ్రహ్మమునకు ఏది ఇక్కడ అంటే మరుపే ఆవరణమై ఉన్నది. ఆత్మకు ఆవరణం ఏది ఇక్కడ అంటే ఆకాశము, బ్రహ్మమునకు ఆవరణం ఏది ఇక్కడ అంటే అవ్యక్తము. మరి ఇక్కడ మన శరీరంలో దీనికి ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మకు ఆవరణం ఏది అంటే ఈ శరీరము. కాబట్టి మరుపనే శరీరము ఒకటి, ఎరుక అనేటువంటిది గుర్తు ఒకటి. కాబట్టి ఈ రెండు ఒకటే, వేరు కాదు. కాబట్టి రెండు ఒకటే. కాబట్టి
ఈ రెండొకటే పరిపూర్ణమావలిది. పరిపూర్ణము ఈ ఎరుకకు అతీతమైనటువంటిది. ఈ ఈవలి ఎరుకను గురువాక్కు చేత ఎగురజిమ్మినను. ఈవలి అంటే ఈ ఆవరణ రూపమైనటువంటి ఎరుకను, విక్షేప రూపమైనటువంటి ఎరుకను ఈ ఆవరణం నుండి ఎగరజిమ్మవలే. ఎట్లా అంటే చిర్రగోనే కదా చిర్రలు ఆడేటప్పుడు, అప్పుడు అంటే చిర్రగోనే కదా ఆ చిర్రని జిమ్మితే అది గోనెతో జిమ్మినప్పుడు అది ఎక్కడనో లేచిపోయి పడేది అన్నట్టు. ఆ విధంగా ఇక్కడ మరి ఏమైనా చిమ్మేది ఇక్కడ అంటే గురువాక్కు చేత ఎగురజిమ్మవలే. తనకు ఎగురజిమ్మేది కాదు ఇక్కడ, గురువాక్కు చేత. ఆ గురువు గారిచే నీకు లేనే లేదని ఎప్పుడైతే నిర్ధారణ అవుతుందో, లేకపోయిన తర్వాత స్వతసిద్ధమైనటువంటిది పరిపూర్ణ పరభయలే ఉన్నది, నేను లేనే లేనటువంటి నిర్ధారణనే అది లేక చేసుకునేటువంటిది ఎగరజిమ్మేది. కాబట్టి ఆ విధముగా ఎగిరజిమ్మినాను పోవును లేని దెరిగేదేగినాను. ఎరిగేదే లేకుండు ఏమో ఆవల జాడ, ఎరిగే వారింకా ఇంతే చాలెరు కాను. ఎగురాజిమ్మినాను పోవును లేని దెరిగేదేగినాను. ఈ వలననే లేకుండా పోతే ఆవలి ముచ్చట నేనెట్లా చెప్పవాలి? కాబట్టి ఆ పరిపూర్ణమునకు ఈవల ఉన్నటువంటి నేనే లేకపోతున్నాను. కాబట్టి నేను లేకపోయిన తర్వాత ఉన్నది అని చెప్పేవారెవరు? లేనిదని చెప్పేవారెవరు? లేనిదని చెప్పడానికైనా ఉన్నదాన్ని చెప్పడానికైనా నేను ఉండవలే. కాబట్టి నేనే లేనటువంటి స్థితి అది, నేను లేనటువంటిదే అది పరిపూర్ణ పరభావ్యము. కాబట్టి అలాంటి పరిపూర్ణ పరభావ్యమే అందు నాకు మూలము కానీ స్థానము కానీ లేదని నిలిచటానికి చోటు కానీ లేదని ఎగరజిమ్మినప్పుడు నేను లేనే లేను అని తెలుసుకొని లేకపోవడమే ఈ యొక్క పరిపూర్ణ సిద్ధాంత భావము. ఈ కందార్థము ద్వారా నీవు విధముగా లేకపోమని లేకపోయిన నాడు మరి స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరభైలి అందు నీకు జాడ కానీ మూలము కానీ స్థానము కానీ ఉండటానికి చోటు కానీ లేనే లేదు. కాబట్టి ఈ లేని నీవు లేకనే వ్యవహారము చేసుకోమని తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువులు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.